హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మరో షార్ట్ వీడియో అండి. సో ఇది చూసారండి, ఇది ఎండు నెత్తళ్ళ కూర అండి. నేను లాంగ్ వీడియో అనేది మీకు పంపిస్తానండి. ప్రస్తుతానికి మీ షార్ట్ వీడియో అని తీసుకున్నామండి. సో ఇవి చూసారండి, నెత్తళ్ళు అనేది ఒక పావు కిలో తీసుకున్నామండి. సో ఈ పావు కిలో నెత్తళ్ళు అనేది తీసుకొనేసి ముందుగా దీని తలా తోక తీసేసేసి బాగా వేడి నీళ్ళలో వాష్ చేసుకున్నామండి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. పక్కన పెట్టుకొని దీన్ని లైట్గా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిలో జస్ట్ అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. దీనికి ఇది తీసుకున్నామంటే 10 ఉల్లిపాయలు తీసుకున్నామండి, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. అది కొంచెం ఈ కడాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని వేయించేసుకున్నామండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళు అనేది వేసుకొని అది కూడా కొంచెం వేపుకున్న తర్వాత 2 పెద్ద టమాటాలు తీసుకున్నామండి. 2 పెద్ద టమాటాలు తీసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్నామండి. చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకొని ముందుగా ఒక చింతపండు, ఎంత అంటే చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ చింతపండు తీసుకొని దాన్ని బాగా వేడి నీళ్ళలో కొంచెం కడుక్కొని దాన్ని మళ్ళీ పులుసుగా అనమాట పులుసు తీసుకున్నామండి. ఆ చింతపండు పులుసు కూడా తీసుకొని అనమాట బాగా వేయించుకున్న ఈ నెత్తళ్ళ కూరలో ఆ పులుసు అనేసి పోసేసుకొని దించబోయే ముందు కొంచెం కారం వేసుకున్నామండి. చూసారా, ఎండు నెత్తళ్ళ కర్రీ అండి. చాలామంది నెత్తళ్ళు అంటారండి, మేము వచ్చేసేసి ఇదిగోండి మెత్తళ్ళు అంటాము. అది చూసారండి ఎంత రెసిపీగా, ఎంత టేస్ట్గా, యమ్మీగా ఉంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. సో నేను ఫుల్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తానండి. ప్రస్తుతానికైతే షార్ట్ వీడియో తీసుకున్నానండి. యమ్మీగా ఉంటుందండి మెత్తళ్ళు. మేమైతే బాగా ఎండు చేపలు కానీ, ఎండు రొయ్యలు కానీ, లేకపోతే ఉప్పు చేపలు కానీ, సావడాలు కానీ చాలా బాగా ఇష్టంగా తింటామండి. మా ఫ్యామిలీస్లో బాగా అలవాటు. ఈ పప్పు దోసకాయ కానీ, పప్పు గోంగూర కానీ, పప్పు మెంతికూర ఇలాంటి కాంబినేషన్లో అయితే ఇలా మెత్తళ్ళు అయితే మా ఫ్రై చేసుకోగానే ఉప్పు చేప వేపుకుంటామండి. బాగా ఉప్పు చేప కానీ, పచ్చి చేపలు కానీ బాగా వేపుకొని దాని కాంబినేషన్గా తింటాం అనేది మాకు బాగా అలవాటండి. సో ఈ రోజున చూసారండి, ఇక పావు కిలో తీసుకున్నామండి. మెత్తళ్ళు తీసుకొనేసి బాగా వేడిలో కడిగేసి ముందుగానే చెప్పినట్టుగానే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన పెట్టుకొని 10 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కడాయిలో వేయించేసుకొని పసుపు వేసేసుకొని ముందుగా వేపుకున్న ఇవి కూడా వేయించేసేసుకొని 2 టమాటాలు కూడా వేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకొని దించేసుకున్నామండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరొక వీడియోతో.